రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఏదైతే ఇవ్వడం జరిగిందో దాని వ్యతిరేకంగా కొంతమంది అగ్రవర్ణాలు జాగృతి రెడ్డి సంస్థ మీద హైకోర్టులో పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పిటిషన్ ఆధారంగా ఈరోజు హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని ఒక తీర్పు జరిగింది. ఎన్నికలను వాయిదా వేస్తున్నాం, 50% పరిమితి దాటి రిజర్వేషన్లు ఇవ్వడం అనేది సాధ్యం కాదు. సుప్రీంకోర్టు తీర్పున ఆధారంగా మేము ఖచ్చితంగా ఈ రిజర్వేషన్లు అడ్డుకుంటామని చెప్పి స్టే ఇవ్వడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని యావత్ బీసీలందరూ కూడా బాధాకరమైన దినం నిన్న. కాబట్టి దీన్ని నిరసిస్తూ ఏదైతే అగ్రవర్ణాలు బీసీల రాజకీయంగా ఎదుగుదలను ఓర్చుకోలేక రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ చేసినారో మాధవ్ రెడ్డి అనే వ్యక్తి ఖచ్చితంగా రెడ్డి జాగృతి సంస్థను మేము వదిలిపెట్టే లేదు. మాధవ్ రెడ్డి ఖచ్చితంగా మేము చెప్తున్నాం, నువ్వు ఖచ్చితంగా ఇప్పటికైనా మాకు అనుకూలంగా ప్రవర్తించాలి, లేని పక్షంలో రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల బీసీలు మీ అంతు చూస్తారని చెప్పి మాధవ్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. తక్షణమే మీరు కోర్టులో ఇచ్చిన పిటిషన్ తిరస్కరించుకోవాలి, మాకు మద్దతు ఇవ్వాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి 42% రిజర్వేషన్లు ఇచ్చే వరకు కూడా మీరు పోరాడాలి. అప్పటి వరకు కూడా బీసీలు, రాష్ట్రంలో బీసీలు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రధాని మీద ఉద్యమం ప్రకటిస్తామని చెప్పి చెప్తున్నాను. మేము 42% పైబడి ఉన్నాము. 56.3% ఉన్న వాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం 42%కి కుదించి చెప్పినా కూడా ఒప్పుకొని మేము అందరం కూడా పార్టీకి బలం చేకూర్చే విధంగా బీసీలంతా ఏకమై చేసినారు. అయినా కూడా నిన్న బీజేపీ వాళ్ళు కేవలం బీసీల మీద కక్షతో ఇవాళ కాకుండా చేసి మాకు తీర్పు తప్పు వచ్చేటట్టుగా చూసి ఇవాళ ఎవరు కూడా సహకరించేటట్లేదు. మరి ఈ బీజేపీ వాళ్లకు ఏం మోసం చేశారు? ఈ బీసీలు ఓట్లేస్తేనే కదా గెలిచేది. బీజేపీ ప్రైమ్ మినిస్టర్ బీసీ అయి ఉండి కూడా ఇవాళ షేమ్ఫుల్గా మాకు సాయం చేయకుండా బీసీలను అనగదొక్కే ప్రయత్నంలో ఉన్నారు. రేపటి నుంచి వెళ్ళి ప్రతి మండల హెడ్ క్వార్టర్, జిల్లా హెడ్ క్వార్టర్ నిరసన తెలియజేస్తూనే ఉంటాం. బీసీలంతా ఒకటైనరు. ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా, బీసీలను మోసం చేస్తే మీకేమొస్తుంది? మీకు ఇచ్చిన 10% ఈడబ్ల్యూఎస్లో ఇచ్చాము కదా, మేమేమైనా అడిగామా? మీకు ఎక్కువనే ఇచ్చాము కదా. మరి మాకు వచ్చే శాతాన్ని మీరు అడ్డుకోవడానికి మీరు ఎవడని అడుగుతారు?